హిందువుల మొట్టమొదటి పండగ వినాయక చవితి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా కూడా మొదటిగా వినాయక చవితిని చేసుకున్న తర్వాతే వరుసగా కూడా పండగలన్నీ వస్తూ ఉంటాయి. ఈ నెల 27వ తేదీ నుంచి కూడా వినాయక చవితి సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ ఎక్కడికక్కడ కూడా వినాయకుని బొమ్మలన్నీ కూడా తయారీ అయితే చాలా వేగవంతంగా సాగుతూ ఉంది. మనం ఎక్కడ చూసినా సరే దేశవ్యాప్తంగా కూడా వినాయకుని విగ్రహాల తయారీ అయితే చాలా ఫాస్ట్గానే జరుగుతున్నట్టు చెప్పవచ్చు. ఇప్పుడు మనం విశాఖపట్నంలో చాలా చోట్ల కూడా వినాయకుని బొమ్మలు ఇప్పటికే చాలామంది తమకు కావాల్సిన ఆకృతికి సంబంధించి ఇక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోటోలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ఇక్కడ అంతా కూడా వినాయకుని బొమ్మలన్నీ కూడా తయారవుతున్నాయి. ఇక్కడికి వినాయకుడి బొమ్మలు తయారు చేయడానికి స్థానికంగా ఉన్న కళాకారులు కాకుండా బెంగాల్ నుంచి చాలామంది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 నెలల పాటు వీళ్ళు ఈ బొమ్మలన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ బొమ్మలు తయారు చేసిన తర్వాత వారికి అంటే కస్టమర్కి ఎంత ఎత్తు కావాలి, ఏ రకమైనవి బొమ్మలు కావాలి దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తే ఈ విధంగా వాళ్ళంతా కూడా బొమ్మ తాలూకా ఆకృతి ఫోటో ఇస్తారు. దీనికి అనుగుణంగా యాజ్ ఇట్ ఈస్గా కూడా ఫోటోలు వాళ్ళు ఇక్కడ బొమ్మ తయారు చేసి ఉంటుంది. దీనికి సంబంధించి ముందుగానే వాళ్ళు నిర్వాహకులతో మాట్లాడుకుంటారు. వీళ్ళంతా కూడా బెంగాల్ నుంచి చాలా వరకు కూడా బెంగాల్ నుంచే ఈ వినాయకుని బొమ్మలు తయారు చేసే వాళ్ళంతా కూడా బెంగాల్ నుంచే వస్తారు. వాళ్ళంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ 3-4 నెలల పాటు కూడా ఇక్కడే ఉండి వీళ్ళంతా కూడా బొమ్మలు తయారు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం చూడవచ్చు ఎక్కడికక్కడే కూడా వాళ్ళంతా కూడా బొమ్మలు తయారు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మనం ప్రస్తుతం అయితే ఒక బొమ్మలు తయారు చేస్తున్న ఒక షెడ్ దగ్గర ఉన్న ఇక్కడ ఇంచుమించుగా ఒక 200 నుంచి 300 వరకు కూడా బొమ్మలు ఇక్కడ తయారవుతూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా బెంగాల్ నుంచి కూడా మొత్తం అంతా వచ్చి వీళ్ళంతా కూడా ఇక్కడ బొమ్మలు తయారు చేస్తున్నారు. ఇక్కడ బొమ్మలకు సంబంధించి నాయకులు బొమ్మలకు సంబంధించి ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, ఇంకా ఎప్పటికి పూర్తి కాబోతున్నారు అనే సంబంధించి కూడా ఆయన తెలుసుకుందాం. అన్నగారు ఎలా ఇప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఎన్ని బొమ్మలు తయారు చేస్తున్నారు, ఏంటి పరిస్థితి? ఇది 90 days బిఫోర్ స్టార్ట్ అయింది సార్. ఇది ఎగ్జాక్ట్గా 90 days బిఫోర్ స్టార్ట్ అయింది. 120 బొమ్మలు చేస్తాం సార్. ఇది కంప్లీట్గా వీళ్ళందరూ కలకత్తా నుంచి వచ్చారు. వచ్చి వాళ్ళు మనకు కావాల్సిన మెటీరియల్ మనకి ఇస్తే బొమ్మలు తయారు చేసి మనకి ఇస్తారన్నమాట. వాళ్ళు కంప్లీట్గా అది ఎకో ఫ్రెండ్లీ అన్నమాట. మట్టి గడ్డి కర్రతో వాడుతాం అన్నమాట. ఇందులో కెమికల్ అనేది వాడడం. కంప్లీట్గా ప్రకృతికి హానికరం అనేది ఉండదు. ఇది కంప్లీట్గా మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంటుంది మీకు? ఏంటి ఇది కొంత కలకత్తా నుంచి వస్తుంది సార్, కొంత మన విశాఖపట్నంలో దొరుకుతుంది సార్ ఈ మెటీరియల్ అంతా. ఇటువంటి ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండే బొమ్మల తయారీ, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు చాలా ఎక్కువ మంది చేసేవారు సార్. చాలా మంది వచ్చేసి కలకత్తా నుంచి చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. చాలా మంది రావడం కూడా మానేశారు అన్నమాట. ఎందుకంటే కొన్ని ప్రజెంట్ ఉన్న కస్టమర్స్ మైండ్ సెట్ కూడా కరెక్ట్గా లేదన్నమాట. చేస్తున్న వాళ్ళని కొట్టడం, బొమ్మ ఎలా లేదు అలా లేదు, ఫస్ట్ ఒకటి మాట్లాడడం ఇంకోటి చేయడం. చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు సార్. ఇంకా రావడం మానేశారు. మన చుట్టుపక్కల 700 నుంచి 800 బొమ్మలు తయారయ్యాయి అల్లిపురంలోనే కంప్లీట్గా. ఈరోజు చూస్తే 100-120 బొమ్మల కంటే ఎక్కువ తయారవట్లేదు సార్. అంతమంది చేసే వర్కర్స్ కూడా రావడం మానేశారు. ఈ కళ పూర్తిగా అంతరించిపోతుంది సార్. ఇది మీరు ఇప్పుడు ఎన్ని నెలలు బట్టి బొమ్మల తయారీలో ఉన్నారు? ఇందులో ఇది 90 days నుంచి స్టార్ట్ చేస్తాం సార్. ఎప్పటి నుంచి ఇందులో తయారీలో? ఒక 8 years నుంచి ఉన్నాం సార్ ఇందులో. మేము పూర్తిగా మారిపోయింది సార్. పరిస్థితులు అంతా మారిపోయింది. కస్టమర్ మైండ్ సెట్ కూడా మారిపోయింది. ఒకప్పుడు అంటే మనం చేసిన బొమ్మ వినాయకులా చూసేవారు అన్నమాట పెట్టడం. ఇప్పుడు అలా కాదు. ఒక ఫోటో ఇచ్చి ఒక సినిమా హీరోలో తయారు చేయమన్నాం, వాళ్ళకి నచ్చిన కాన్సెప్ట్ చేయడం అనేది పూర్తిగా భిన్నంగా మారిపోయింది అన్నమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టడం వినాయకుని అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఆర్థికంగా ఎలా ఉంది పరిస్థితి? మీరు అప్పటి నుంచి చాలా ఏళ్ళుగా ఉన్నారు కదా ఇందులో. మీకు అంటే జస్ట్ ప్యాషన్ కోసం చేయాలి సార్. మనీ అయితే రాదు, కంప్లీట్గా లాసే. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ మేకింగ్ పెరిగిపోయింది. ఒక కర్ర కొనాలంటే 320 రూపాయలు. ఇప్పుడు జనాల పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు అంత పెద్ద బొమ్మ చూసినా సరే 10,000 9,000కి అడుగుతారు. కస్టమర్ మైండ్ సెట్ మాత్రం మారలేదు, కాస్ట్ ఆఫ్ మేకింగ్ మాత్రం పెరిగిపోయింది. మీరు ఇప్పుడు ఈ బొమ్మలు తయారు చేస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరు కంప్లీట్గా వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు సార్. అందరూ వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు వాళ్ళు. కంప్లీట్గా ఈ కష్టపడిన 4 months వాళ్ళకి ఈ 1 year వాళ్ళకి జీవనోపాధి సార్ కంప్లీట్గా. మెయిన్ ఇప్పుడు రాపోవడం కూడా మానేయడం వల్ల కస్టమర్స్ ఇబ్బంది పెట్టడం వల్లే ఈ కళ పూర్తిగా మ్యాక్సిమం మన వైజాగ్లో ఉన్న పరిస్థితి ఇలా ఉంది సార్. అది మరి ఇప్పుడు ఈ బొమ్మలకు సంబంధించి మీరు ఎటువంటి ఫైనాన్షియల్గా ముందు డబ్బులు పెడతారా? ఎంత ఎలాగ ఉంటుంది అంటే ముందుగా పెట్టాలి సార్. అది కంప్లీట్గా మెటీరియల్ అంతా మనం కొనుక్కోవాలి. వాళ్ళ ఫ్యామిలీకి అడ్వాన్స్ ఇచ్చి మనం తీసుకొని రావాలి. బాగుంటుంది రాసుకొని ఏం జరిగినా మనమే చూసుకుంటామని చెప్పేసి తీసుకొని రావాలి. మొత్తం మెటీరియల్ మన దగ్గర స్టార్టింగ్ మనకి ఒక మెటీరియల్కి ఒక 4-5 lakhs ఖర్చు అయిపోద్ది. వాళ్ళకి మనం షూరిటీ కింద 4-5 lakhs పెట్టుకోవాలి. అలా లేదని మనకు 14 lakhs 15 lakhs ఖర్చు అయిపోతుంది దీనివల్ల. దీంట్లోనే రావు సార్ మనకి. దీంట్లో మిగిలితే దేవుడు దయ మీద మిగిలితే 1 లక్ష అంతా మిగలాలి తప్ప మనం చేసిన కాస్ట్ ఆఫ్ మేకింగ్ ఖర్చు అయితే మనకు వచ్చేస్తుంది. అన్ని బొమ్మలు వెళ్ళిపోతాయి అక్కడి నుంచి. ఒక విగ్రహం కూడా మిగలకుండా ఉంటే మన కాస్ట్ ఆఫ్ మేకింగ్ మన డబ్బులు మనకు వస్తుంది. మిగిలితే 1 లక్ష 2 లక్షలు మిగలాలి తప్ప అది మిగిలిన సెకండరీ. అది మిగలడం కూడా కొంచెం కష్టమే. జస్ట్ ఇది ప్యాషన్ కోసం చేయాలి సార్. కళ అంతరించిపోకూడదు అని తప్ప. ఈ బొమ్మలకు సంబంధించి ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కంప్లీట్గా నిషేధమేనా?
గవర్నమెంట్ పెట్టింది సార్, నిషేధం పెట్టింది. మ్యాక్సిమం 70% అయితే నిషేధం అయిపోయింది సార్. ఎక్కడో రిమోట్ ఏరియాస్లో గట్ట తయారవుతుంది. మన సిటీలో మాత్రం మ్యాక్సిమం పూర్తిగా కంప్లీట్గా బ్యాన్ అయిపోయింది సార్. వాళ్ళు కూడా ఈ బిజినెస్లోకి వస్తారు సార్ కంప్లీట్గా. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయట్లేదు. అలా అయిపోయింది పరిస్థితి. కళ అయితే మాత్రం బాగా తగ్గిపోయింది సార్. ఇప్పుడు మన చుట్టుపక్కల 700 నుంచి 800 బొమ్మలు తయారయ్యేవి, చూస్తూ 100-120 కంటే ఎక్కువ లేవు. ఇబ్బందుల వల్ల సార్ మెయిన్ కస్టమర్ మైండ్ సెట్ అనేది మారాలి సార్. ఫస్ట్ వచ్చి వాళ్ళు కొట్టడం తిట్టడం మానేసి ఏం మాట్లాడుకున్నారో అదే పర్ఫెక్ట్గా వాళ్ళు చేశారనుకోండి, ఈ కళ బతుకుతుంది సార్. లేకపోతే ఇది కూడా అంతరించిపోతుంది. అంటే కొంతమంది చేశారని చెప్పుకోవడానికి తప్ప ఇంకేం ఉండదు సార్. అది అప్పట్లో లేదు. ప్లాస్టర్ పరిస్థితి కంటే ఏముండదు సార్, ఏముంది తీసేలా చేసేయడమే. అది కాకపోతే మన గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది. ప్రకృతి కూడా హానికరం, అది కంప్లీట్గా అది కెమికల్. అది ఎకో ఫ్రెండ్లీ సార్. ఇది గవర్నమెంట్ దీనివల్ల ఆదాయం తప్ప నష్టం అనేది ఉండదు సార్. ఇప్పుడు ఈ బొమ్మను ఇలా తీసుకుని మనం బీచ్లో నిమజ్జనం చేయగల కర్ర వచ్చేస్తుంది, గడ్డి వస్తుంది. దాంట్లో మనం వాడిన ఐరన్ మేకులు గీకులు అన్ని దానికి సపరేట్ అయిపోతాయి. ఇవన్నీ మళ్ళీ రిటర్న్ అమ్ముకున్నా సరే గవర్నమెంట్కి ఆదాయం తప్ప దీంట్లో కాంట్రాక్టర్ తీసుకుంటారు. దానివల్ల లాభమే తప్ప నష్టం అనేది ఉండదు ఈ బొమ్మల వల్ల. మొత్తం చూస్తే ఈ నెల 27వ తేదీ నుంచి కూడా వినాయక చవితి ప్రారంభం కాబోతుంది. అక్కడ నుంచి కూడా ఒక 9 రోజుల పాటు మొత్తం అన్ని కూడా వినాయకుడికి సంబంధించి ఉత్సవాలు జరుగుతాయి. మొత్తం మీద ఒక హిందువులకి ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్దగా పండగ అని చెప్పవచ్చు. మొదటి పండగ వినాయక చవితి స్టార్ట్ అయిన వెంటనే కూడా మిగతా అన్నీ కూడా ఒకటి కూడా ఏడాది పొడవునా కూడా పండుగలు వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, వీళ్ళంతా ఇక్కడ బెంగాల్ నుంచి వచ్చిన వీళ్ళంతా కూడా వీళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళు బొమ్మను తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు 3-4 నెలల ముందు నుంచే ఇక్కడికి వస్తుంటారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు, వీళ్ళకి బొమ్మను ఎన్ని రోజులు తయారు చేయాలని ఇస్తారు. దాని ప్రకారం కూడా వీళ్ళు ఫోటో చూసి మొత్తం బొమ్మ అంతా కూడా పూర్తి చేస్తారు. అయితే ఇక్కడ ప్రస్తుతంగా చూస్తుంటే ఒకప్పటిలా లేదు. ఇప్పుడు కస్టమర్ల మైండ్ సెట్ మారడం, కస్టమర్లు కూడా కొన్ని దగ్గరలో బిహేవియర్ మైండ్ సెట్ బాగుపడడం వల్ల అక్కడ ఉన్న బొమ్మలు తయారు చేస్తున్న వాళ్ళ మీద చేసుకుని ఇటువంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ముందు ఒకలా చెప్తూ ఉంటారు, తర్వాత వచ్చి పట్టుకెళ్ళేటప్పుడు ఇంకోలా చేస్తుంటారు, అడ్వాన్స్ దగ్గర ఇబ్బందులు పెడుతుంటారు. ఇటువంటి వాటి వల్ల బొమ్మల ఏదో ఒక ప్యాషన్తో ఈ బొమ్మలు తయారు చేస్తున్నాం తప్ప మామూలుగా అయితే ఇందులో కలిసి వచ్చేది ఏమి ఉండదు. అయితే మొత్తం చూస్తే ఇక్కడ ఉన్న వినాయక బొమ్మలన్నీ కూడా మొత్తం మట్టితో తయారు చేసినవి. నిమజ్జనానికి వెళ్ళిన ఒక 2 నిమిషాల్లోనే మొత్తం బొమ్మంతా పూర్తిగా కరిగిపోతుంది. అంతా ఎకో ఫ్రెండ్లీ బొమ్మలని కూడా ఇక్కడ నిర్వాహకులు చేస్తున్నారు. మొత్తం చూస్తే మరి కొద్ది రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. ఎక్కడ చూసినా సరే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ కూడా బొమ్మలు ఇంచుమించుగా ఒక 90% వరకు పూర్తి తయారీలో వచ్చినట్టు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. మొత్తం చూస్తే నిర్వాహకులకి ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆర్థికంగా కూడా మాకు పెద్దగా లాభసాటిగా లేదు, చాలా వరకు నష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే 4-5 నెలల ముందు నుంచే మేము వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళకి ముందు అడ్వాన్స్ ఇచ్చి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు లాస్ అవుతున్నాను కూడా నిర్వాహకులు అంటారు. మొత్తం చూస్తే 27వ తేదీ నుంచి వినాయక చవితి అయితే అంగరంగ వైభవంగా జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యేతరాము, VB7 టీవీ, విశాఖపట్నం.